రాష్ట్రంలో సుదీర్ఘ విరామం తర్వాత నిర్వహించిన సాగునీటి సంఘాల ఎన్నికలు పలుచోట్ల వాగ్వాదాలకు దారితీశాయి. కొన్ని చోట్ల ఎన్నికలు ఏకగ్రీవం కాగా మరికొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలతో వాయిదా పడ్డాయి. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 4 నీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించారు. మైలవరం మండలం గణపవరంలో ఎన్నికల సమాచారం లేదంటూ టీడీపీలోని ఓ వర్గం ఓటింగ్ ప్రక్రియను అడ్డుకుంది. ఎన్నికను వాయిదా వేసిన అధికారులు తదుపరి ప్రక్రియను త్వరలో ప్రకటిస్తామన్నారు. కృష్ణా జిల్లా పెందూరులో జనసేనలో ఇరు వర్గాలు నామినేషన్లు వేయటం వివాదాస్పదమైంది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాల్ని సముదాయించారు. కృష్ణా జిల్లా పెద్దముత్తేవి సాగునీటి సంఘం అధ్యక్షుడిగా టీడీపీ బలపరిచిన చంద్రశేఖరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసలు వద్దండి, మాకు 10:30కి మీరు ఇట్లా గొడవ చేస్తే చేయడం నా వల్ల కాదు. వైఎస్ఆర్ జిల్లా గుండ్లకుంట సాగునీటి సంఘం ఎన్నికల్లో వైసీపీ టీడీపీ వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. వీడియో తీస్తోన్న మీడియా సిబ్బందిపైన వైసీపీ నాయకులు దుర్భాషలకు దిగారు. పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపు చేశారు. కర్నూలు జిల్లా పార్లపల్లిలో సాగునీటి సంఘం ఎన్నికలకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవ్ రెడ్డి గడువు ముగిసిన తర్వాత నామినేషన్ వేస్తానంటూ హడావిడి చేశారు. పోలీసులు అడ్డుకోగా చెన్నకేశవ్ రెడ్డి కాసేపు అక్కడే కూర్చొని హంగామా సృష్టించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట పరిధిలోని సాగునీటి సంఘం ఎన్నికల్లో ఎక్కువ చోట్ల ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో 6 ఏకగ్రీవమయ్యారు. నెల్లూరు జిల్లా పెద్ద అబ్బిపురంలో అధికారులు నామినేషన్ తిరస్కరించారంటూ జనసేన నాయకులు ఆందోళనకు దిగడం స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో 21 సంఘాలకు గాను 18 చోట్ల టీడీపీ, 3 చోట్ల జనసేన నాయకులు ఏకగ్రీవమయ్యారు. విజేతలను ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అభినందించారు. అనకాపల్లి జిల్లా కొత్తపల్లిలో ఉద్రిక్తత తలెత్తింది. రెడ్డివాని చెరువు సాగునీటి సంఘం ఎన్నికల్లో కూటమి నేతలు, వైసీపీ నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి ఎన్నికను వాయిదా వేశారు. శ్రీకాకుళం జిల్లా పోలయ్య వలసలో టీడీపీ, వైసీపీ వర్గాలు ఘర్షణకు దిగగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా నవగం నీటి సంఘం ఎన్నికలు ఘర్షణతో వాయిదా పడ్డాయి. పనుకువలస సంఘం పరిధిలో ఎన్నికల సామాగ్రిని దుండగులు ఎత్తుకెళ్లడంతో 5 స్థానాల ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు సబ్ కలెక్టర్ యశ్వంత్ రెడ్డి తెలిపారు. విజయనగరం జిల్లా బి రాజేరులో 2 నీటి సంఘాలు, దత్తిరాజేరు మండలం పెదకాద చిట్టిగడ్డ సాగునీటి సంఘం ఎన్నికను ఘర్షణల కారణంగా అధికారులు వాయిదా వేశారు.